నమస్కారం. ఈరోజు మనం ఒక డిటెక్టివ్ కథ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇది మామూలు డిటెక్టివ్ కథ కాదు. ఎందుకంటే ఇక్కడ హీరో తన తెలివితేటలతో కాదు, అనుకోకుండా తన అసమర్థత వల్లే హీరో అయిపోతాడు. చాలా సరదాగా ఉంటుంది. చూద్దాం పదండి. కథలోకి వెళ్లే ముందు ఓ ప్రశ్న. అసలు ఫెయిలైన ఒక డిటెక్టివ్ హీరో అవడం సాధ్యమేనా? ఈ విచిత్రమైన హీరో కథను మనం ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ కథలో ఎవరెవరున్నారో ఓ లుక్కేద్దాం. వీళ్ళే ఈ కథను ముందుకు నడిపించేది. వీరి మధ్య జరిగే సంభాషణలే మనకు భలే నవ్వు తెప్పిస్తాయి. ఇక కథలోని మొదటి భాగానికి వెళ్ళిపోదాం. ఇక్కడ మన హీరోని అస్సలు బిజినెస్ లేని అతని డిటెక్టివ్ ఏజెన్సీలో కలుసుకుందాం. ఇదిగోండి, ఇదే మన రాము డిటెక్టివ్ ఏజెన్సీ. ఆ బోర్డు చూడండి, ఎంత నమ్మకంగా ఉందో. మిస్ అయిన పిల్లులు, కుక్కలు, చివరికి ప్రేమ జంటలను కూడా కనిపెడతాడట. గ్యారంటీ కూడా ఇస్తున్నాడు. కాని పాపం లోపలికి ఒక్కటంటే ఒక్క కేసు కూడా రావట్లేదు. రాముకి తోడుగా ఒకే ఒక్కడు, అతని స్నేహితుడు బాబు. వాళ్ళిద్దరి మధ్య ఈ చిన్న సంభాషణ చాలు ఆ ఏజెన్సీ పరిస్థితేంటో అర్థం చేసుకోవడానికి. ఆఫీస్లో వాళ్ళు చేసే ఏకైక ఇన్వెస్టిగేషన్ ఒక ఈగను పట్టుకోవటం. అంతా ఇలా డల్గా సాగుతున్న టైంలో అనుకోకుండా కథలో ఒక మలుపు. శిరీష పరిగెత్తుకుంటూ ఆఫీస్లోకొచ్చింది. రాముకి తన లైఫ్లో మొట్టమొదటి నిజమైన కేసిచ్చింది. ఇక్కడి నుండి అతని ఫేట్ పూర్తిగా మారిపోబోతోంది. కేసైతే వచ్చింది కాని ఇక్కడే ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. శిరీషన్న విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి మన రాము మీద అస్సలు నమ్మకం లేదు. ఏకంగా కేసిస్తే పెయింటింగ్తో పాటు రాము కూడా మాయమైపోతాడు అంటున్నాడు. సరే, ఎలాగోలాగా కేసు చేతికొచ్చింది. మరి మన రాము తన దర్యాప్తును ఎలా మొదలుపెట్టాడో చూద్దాం. అదో చిన్న పెయింటింగ్ కదా అనుకుంటే పొరపాటే. దాని విలువ ఎంతో తెలుసా? ఏకంగా 25 లక్షల రూపాయలు. అంటే ఇది రాముకి కేవలం ఒక కేస్ కాదు, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. సరే, రాము క్రైమ్ సీన్కి వెళ్ళాడు. అక్కడ దొంగ వదిలివెళ్లినవి కేవలం 3 ఆధారాలు. ఒకటి, తెరిచి ఉన్న కిటికీ, నేలమీద పడి ఉన్న ఒకే ఒక గ్లౌవ్, ఇంకా ఒక చిన్న కాగితం. దానిమీద ఏదో పజిలుంది. ఆ కాగితంపై ఉన్న ఆ రహస్య సందేశమే వాళ్లకు దొరికిన ఏకైక క్లూ. నీడ చూపించేది నిజం కాదు. భలే ఉంది కదా పజిల్. అంటే అర్థమేంటి? మరి నిజమెక్కడ దాగి ఉంది? ఆ క్లూ వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తుందో చూద్దాం. ఇక్కడ్నుంచే అసలు యాక్షన్ ఇంకా కామెడీ మొదలవుతుంది. రాము, బాబు ఇద్దరూ కలిసి ఆ పజిల్ని విజయవంతంగా సాల్వ్ చేశారు. అది వాళ్లని ఒక పాత ఆర్ట్ గోడౌన్కి తీసుకెళ్ళింది. అక్కడ చూస్తే దొంగలు దొరికేశారు. పెయింటింగ్స్ని ఒక ట్రక్లోకెక్కిస్తున్నారు. ఇప్పటికైతే అంత పర్ఫెక్ట్గానే ఉంది. దొంగళ్ళు చూడగానే మన బాబుకి భయం వేసింది. వాళ్లు మనల్ని కొట్టేస్తారని అంటున్నాడు. దానికి మన రాము ఇచ్చిన రిప్లై చూడండి. ఆ సిచ్యువేషన్లో కూడా కామెడీ చేస్తున్నాడు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది అనుకునేలోపే మన బాబుకి గట్టిగా ఓ తుమ్మొచ్చింది. అంతే, సీన్ మొత్తం రివర్స్. దొంగలు వీళ్ళని చూసేశారు. ఇక చేజ్ మొదలైంది. ఇప్పుడు కథలో ఎవరూ ఊహించని ఒక పెద్ద మలుపు రాబోతోంది. అసలు నిజమేంటో బయటపడబోతోంది. ఆ గ్యాంగ్ నుంచి తప్పించుకొని దాకోవడానికి వెళ్తే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ కనపడింది. లోపలికి వెళ్ళి చూస్తే షాక్! అక్కడ పెయింటింగ్తో పాటు పోలీస్ ఆఫీసర్ విజయ్ ఉన్నాడు. ఇదేంటి? రాము మైండ్ బ్లాక్ అయింది. అసలు గ్యాంగ్ లీడర్ విజయేనా? ఇక్కడే కథలోని అసలైన ట్విస్ట్ బయటపడుతోంది. అందరూ అనుకుంటున్నట్టు విజయ్ విలన్ కాదు. అతను ఒక సీక్రెట్ మిషన్లో ఉన్న అండర్ కవర్ కాప్. ఈ ఒక్క నిజంతో కథ మొత్తం తలక్రిందిలైపోయింది. అసలు రాముణ్ణి ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేసినట్టు? విజయ్ ఏమంటున్నాడంటే, ఎవరూ నిన్ను సీరియస్గా తీసుకోరు కదా, అందుకే ఆ గ్యాంగ్ కూడా నిన్ను అనుమానించదు. నువ్వే మాకు పర్ఫెక్ట్ కవర్. అంటే రాము అసమర్థతే వాళ్లకు ప్లస్ అయిందన్నమాట. సరే, నిజం తెలిసిందే. మరి ఈ గందరగోళమంతా చివర్లో ఎలా ముగిసిందో చూద్దాం పదండి. ఇదొక కంప్లీట్ కామెడీ షోడౌన్. ముందు బాబు కంగారులో పోలీస్ సైరన్ నొక్కేస్తాడు. ఆ కన్ఫ్యూజన్లో రాము దొంగని కొట్టబోయి పొరపాటున విజయ్ని కొడతాడు. ఇక ఆ గ్యాంగేమో ఆ హడావిడిలో పక్కనే ఉన్న ఖాళీ నూనె డ్రమ్ముల్లో పడిపోయి దుర్రుతూ ఉంటారు. అంతే, ఆట కట్టయింది. అలా ఆ దొంగల గ్యాంగ్ అరెస్ట్ అయ్యింది. విజయ్ ఏమో క్రెడిట్ మొత్తం మన రామోకే ఇచ్చేశాడు. ఇక శిరీష కూడా అతన్ని ఒక రియల్ డిటెక్టివ్గా ఒప్పుకుంది. మన హీరో కోరుకున్న విజయం, గుర్తింపు రెండూ దక్కాయి. కథ చివర్లో ఒక మంచి పంచ్ లైన్ ఉంది.
రాము గర్వంగా తన ఏజెన్సీ బోర్డుని మార్చేశాడు. ఇకపై నిజమైన క్రైమ్ కేసుల కోసం కూడా ఓపెనట. చూశారుగా, కొన్నిసార్లు గెలవడానికి తెలివితేటలే అవసరం లేదు. రాము విషయంలో అతని బలహీనతే అతన్ని అనుకోకుండా హీరోని చేసింది.